ఈరోజు మన నాన్నక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ధైర్యానికి విశ్వాసానికి రూపం ఉంటే ఆమెలాగే ఉంటుందేమో. ఆమె ధైర్యం ఆపలేని వెలుగులా వెలిగింది. ఆమెకి అండగా నిలిచిన తండ్రి తన ప్రేమతో తాను ఒక నిజమైన హీరోని నిరూపించాడు. అలాంటి ఒక హీరోనే మన నాన్నక ప్రేమతో షోకి రాబోతున్నారు. ఫస్ట్ ఏం చెప్తావు నాన్నగారు ఫర్ ద ఫస్ట్ టైం నాన్నక ప్రేమతో షోలో? మా నాన్నకంటూ ఆయన కోల్పోయిన పేరు ఏదైతే ఉందో దానికి పదింతలు ఇచ్చారని మాత్రం గర్వపడతాను. కూతురికి జరిగి 15 సంవత్సరాలు అయిపోయింది. కూతుర్ని ఇలా చూసే ఇష్టం లేక చూసి తట్టుకోలేక నేను చూడను అని ఒక కంకణం కట్టుకొని ఆమె ముఖమే చూడట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నక ప్రేమతో షోలో మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నిహారిని ఒక్కసారి చూడరా ప్లీజ్. ఇదే దీని మూలకనే నేను నిహారి చాలా సార్లు ఫీల్ అయ్యి ఉంటారు కదా, నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్ను చూడట్లేదు అని. అలా ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అయిపోయింది అంటే అది ఎవరు డైజెస్ట్ చేసుకోలేదు. అటెంప్ట్ చేసేటప్పుడు ఒక్కసారి నాన్న మైండ్ లో తెచ్చుకున్నాం. అసలు కిరోసిన్ పోసుకున్న తర్వాత మా మధ్యన ఆల్మోస్ట్ 1.5 hour కన్వర్సేషన్ జరిగింది. తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నారు తప్ప నన్ను ఒక కూతురుగా అసలు తనకున్న ప్రాబ్లం కి వదిలేసే అబ్బాయిని అన్న ధైర్యం నాకు ఇవ్వట్లేదు. నా హస్బెండ్ తో జరిగిన గొడవలు 70 to 80% మాత్రమే ఈ రోజుకి తెలుసు మా నాన్నకి. ఆ 20% ఏంటి అంటే 1-2 ఏమని చెప్తావు ఈ రోజు? అది భార్యాభర్తలకు సంబంధించి. మరి ఆ భార్యాభర్తల బంధం వద్దనుకునే కదా నాన్న దగ్గరికి వచ్చావు కదా, నాన్న చెప్పాలి కదా ఆ రోజు. ఇప్పుడు నేను సింగిల్ గా ఉంటున్నాను ఆల్మోస్ట్ 15 years నుంచి. నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒకటి ఉంటుంది అంటే నాలాంటి అమ్మాయిని ఇలా అంటున్నారు అంటే ఒకవేళ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసిన ఆడపిల్ల అంటే సొసైటీలో ఇంకెంత చిన్న చూపు ఉంటుంది. దానికి భయపడ్డాను. తాళ్లపార అని ఆరకుండానే ముగ్గురు వదిలి పెట్టేసి వచ్చిన ఆడపిల్ల అని మన ఊర్లో వేస్తారు కదా, ఆ టైటిల్స్ తీసుకునే ధైర్యం నాకు లేదు. సంపాదించినంతా కూడా పాప హెల్త్ గురించి అప్పుడు పెట్టేశారు కదా. 13 లక్షలు పోయాను ఒక సంవత్సరం. నాకు థాట్ రాలేదు. వాటర్ పోసేసినట్టే తర్వాత ఏం జరిగేది అనేది అసలు నాకు థాట్ రాలేదు. ఆల్మోస్ట్ 2.5 hours నేను కిరోసిన్ తోనే ఉన్నా బాడీ మీద. ఆ టైంలో ప్రెగ్నెంట్ మీరు? ఎస్. ఎన్నో మంత్ అప్పుడు? అప్పుడు 3rd month. నిప్పు మీ మీద ఉన్నప్పుడు ఏం భరిస్తున్నారు? ఒక పక్క ఆలోచిస్తున్నారు, ఒక పక్క కడుపులో బిడ్డ. ఏం చెప్తారు? ఒక చిన్న టాస్క్ మీకు. సో ఒకసారి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఒకసారి తెప్పించండి. తీసిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో నేనేం చేశానంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు కదా, ఎస్. ఏం చెప్పారు పవన్ గారు? నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్తాను. years డ్రైవింగ్ స్కూల్ మెయింటైన్ చేశాను. ఏ ఆడపిల్ల కూడా నా దగ్గర నేర్చుకున్న తర్వాత తన సొంత కారుతో నేను హైదరాబాద్ నుంచి అవనగడ్డ వచ్చాను లేదా హైదరాబాద్ లో ఆఫీస్కి వెళ్ళానని ఎంతవరకు అన్న ఆడపిల్ల లేదు. కానీ నేను నెల రోజుల నాడు కొత్త కారు కొని 15 రోజులు తన నుంచి ఇవాళ సిటీలో ఏ పక్కకైనా తనే తోలు. దాని గురించి ఈ రోజు నాన్నక ప్రేమతో షోలో నిహారికి మేము ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ ఒకసారి వాళ్ళ బ్రదర్ తో ఒక పిక్ ఉంది, అది ఒకసారి డిస్ప్లే చేయి. ఈ పోజ్ ఇస్తే లామినేషన్ చేసి మీ ఇంటికి వస్తుంది అంకల్ నాన్నక ప్రేమతో షోలో.
వెల్కమ్ టు నానక ప్రేమతో. ఈరోజు మన నానక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక కథ చెప్పాలి. ప్రేమ, ధైర్యం, విశ్వాసం కలగలిపిన కథ. ప్రేమకి రూపం ఉండదు, అది మనసు నుండి పుట్టేది. కానీ ఆ ప్రేమకు రూపం ఉంటే ఆయనలాగే ఉంటుందేమో. ధైర్యానికి, విశ్వాసానికి రూపం ఉంటే ఆమెలాగే ఉంటుందేమో. ఆమె జీవితం అంతా చేదు సంఘటనతో, చీకటితో నింపబడ్డా ఆమె ధైర్యం ఆపలేని వెలుగులా వెలిగింది. ఆమెకి అండగా నిలిచిన తండ్రి తన ప్రేమతో తాను ఒక నిజమైన హీరోని నిరూపించాడు. ఈ రోజు అలాంటి ఒక హీరోనే మన నాన్నక ప్రేమతో షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు మీడియా ముందుకు వచ్చి ఈరోజు నాన్నక ప్రేమతో షోలో మీ పాపతో పార్టిసిపేట్ చేయటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నిహారి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుండొచ్చు, తనకు జరిగిన అన్యాయం గురించి పోరాడి ఉండొచ్చు. అయినప్పటికి కూడా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడలేదు. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, సో తనేదో పోరాడుతుంది, ఆ పోరాటంలో వెనకుండి మేము సపోర్ట్ చేయాలి తప్పితే ఇంకా ముందు వచ్చి దీని గురించి మాట్లాడితే మనకు వచ్చేది ఏం లేదు అనుకున్నారో ఏంటో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ ఈరోజు నా కోసం నన్ను ప్రేమించే వ్యక్తిగా యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చారు ఊరి నుంచి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో నిహారి, ఫస్ట్ ఏం చెప్తావు? నాన్నగారు ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు ఈరోజు. నాన్నక ప్రేమతో షోలో పార్టిసిపేట్ చేయాలి, నా కూతురు గొప్పతనం గురించి చెప్పాలి. ఏమనిపిస్తుంది? ఏం చెప్తావు? మాటలు రావట్లేదు. ఎందుకంటే కూతురుగా నేను కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. సో అందరి కూతురులాగా నేను సంపాదించలేదు. సో వాళ్ళకి బిల్డింగ్లు కట్టలేదు, కార్లు కొనలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు. కానీ మా నాన్నకంటూ ఆయన కోల్పోయిన పేరు ఏదైతే ఉందో దానికి 10 ఇచ్చానని మాత్రం గర్వపడతాను నేను. ఓకే. సో ఒకప్పుడు శేషు కూతురు నిహారి అనేవాళ్ళు, ఇప్పుడు నిహారి వాళ్ళ నాన్న శేషు అని పిలుస్తున్నారు. అంతకన్నా మా నాన్నకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏం లేదని నేను అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ అంకుల్. సో ఇప్పుడు నిహారి కూతురు శేషు గారు అనిపించుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినా? సో చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా అన్స్టాపబుల్ లో బాగా ఎమోషనల్ అయిపోయారు అంకుల్. తప్పదు కదా, చూసిన చాలా మందికి కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఏమనిపించింది అన్స్టాపబుల్ వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు? అది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ బేసికల్ గా చెప్పాలి అంటే. అంటే మన తెలుగు అమ్మాయి ఉండి బయటకెళ్ళి ప్రూవ్ చేసుకోవడం వేరు, మన అమ్మాయిని అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ మీద పిలిచి అందరూ బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి వాళ్ళు అప్రిషియేట్ చేయటము, తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ సపరేట్ పిలిచి మాట్లాడటం. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బయట వెయిట్ చేస్తుంటే పాపం బాలకృష్ణ గారు వెళ్లే వాళ్ళు ఆగి ఏ పాప బాయ్ అని చెప్పి ఆయనకున్న సాఫ్ట్ నేచర్ ఏదైతే ఉందో అది రియలీ అన్స్టాపబుల్. సో అంకుల్, అంటే ఇప్పుడు నిహారి ఇంత ఫైట్ చేస్తుంది, మేము అందరం చూస్తూనే ఉన్నాం. బట్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనలో ఒక ఫైర్ వచ్చో, లేకపోతే సమాజం ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఆ మాట్లాడే లోపు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని తనలో ఎక్కడో ఒకటి స్టార్ట్ అయిపోయి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఇలా ఉన్నప్పటికి కూడా బట్ చిన్నప్పుడు నిహారి ఎలా ఉండేవాళ్ళు అసలుకి ఈ సిచ్యువేషన్ ఇదంతా జరగక ముందు ఇన్సిడెంట్ అంతా? అందరూ ఆడపిల్లలాగానే ఇంట్లో అది ఒక పైగా మాది చాలా పెద్ద కుటుంబం. ఓకే. తను బాగా లైక్ చేసేవాళ్ళు, వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ మేనత్త కానీ వాళ్ళందరూ కూడా. తన లైఫ్ హ్యాపీగానే జరిగింది చైల్డ్హుడ్ అంతా కూడా. ఇంకా తర్వాత మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, లేకపోతే సర్కమ్స్టాన్సెస్, వీటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడిన మాటలు వాస్తవమేను. దాని తర్వాత మ్యారేజ్ చేయటం, సరే ఇప్పుడు నాకు కొద్దిగా మ్యారేజ్ చేద్దాంలే, ఒక బాధ్యత తీరుతుంది కదా, 20 years వచ్చినాయి కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో మ్యారేజ్ ప్రపోజల్ చేసి మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేసిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ మనకి యాక్చువల్గా తెలియదు. ఇప్పుడు మామూలుగా పలానా మనిషి అని అంటే బయట ఎలా ఉంటుందంటే మంచోడు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, మంచి కుటుంబం అని అంటారు. కానీ ఇన్సైడ్ మనిషిని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అవును అవును అవును. అయితే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఏదన్నా అవ్వచ్చు, దాన్ని మనం బయటకు అనేది రాదు. అది చూడటానికి మాత్రం వైట్ వాళ్ళలాగా
అందరం అలా కనపడతాం. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు అసలోడు బయటకు వస్తాడు. వాడు రాక్షసుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మంచివాడు అవ్వచ్చు, ఇంకా ఏదన్నా దానికి ఏదన్నా పేరు పెట్టచ్చు. సరే ఆ పరిస్థితుల్లో తను అక్కడ పరిస్థితులను బట్టి ఉండలేక పుట్టింటికి వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అంటే సరే పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మాట్లాడదాంలే అమ్మా అని అనుకోవటం. తర్వాత మరి ఇప్పుడంతా కూడా ఫోన్ టెక్నాలజీ అంతా వచ్చేసింది కదా! మరి ఫోన్‌లో వాళ్ళేమన్నా మాట్లాడుకున్నారో, కిసులాడుకున్నారో ఏం తెలీదు. సరే ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది. చేసిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతికించరు అనేది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. అవునవునవును. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్‌మెంట్ ఉందా లేదా అనేది మనకు తెలీదు. మనం రూ. 10 పెట్టి టాబ్లెట్ కొనుక్కురావడమో, లేకపోతే వాళ్ళు చెప్పిన ఇంజెక్షన్ తీసుకురావడానికో అక్కడ అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కొద్దిగా టెక్నాలజీ పెరిగి మీలాంటి వాళ్ళు షూట్ చేసి ఇక్కడ అది లేదు, ఇక్కడ ఈ అవసరం లేదు, లేకపోతే అక్కడ బాగుండలేదని కొద్దిగా ఫోకస్ అయిన తర్వాత సిస్టమ్ మారింది. ఇటువరకు మరీ శాంతం 15 ఏళ్ల క్రితం అంటే హాస్పిటల్స్ అన్ని ఎంత మురిగ్గా ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉండేవి. అవును. అందుకని నేను చేశానంటే ఏమైనా సరే బతికించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఒక తండ్రిగా కూతురు మీద చాలా మరి ప్రేమ ఉంటుంది కదా ఇంకా. అది తప్పదు కదా! ఆ. న్యాచురల్. ఉమ్. దాన్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇంకా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఏమన్నా 40,000 అయినాయి, 30,000 అయినాయి, లేకపోతే 5,000 అయినాయి, 10,000 అయినాయి అంటే తీసుకొచ్చి పెట్టడమే సరిపోతుంది. ఒక రోజున ఒక వారం రోజులు పోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి డిఎం డాక్టర్ ఆయన వచ్చి చూసి బయటకొచ్చి నా దగ్గర ఏం అనలేక ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్‌తో చెప్పాడంట. నాన్న అంకుల్ విపరీతం ఖర్చు పెట్టేస్తున్నాడు. ఖర్చు పెట్టిన తర్వాత బయటకు వస్తుంది బతికి. తర్వాత ఏం చేసుకుంటాడు ఆ అమ్మాయిని. ఖర్చు తగ్గించమని చెప్పండి అని కూడా డైరెక్ట్‌గా చెప్పాడంట. నాతో చెప్పలేక. ఆయన నాకు ఫోన్ చేశాడు. శేషు ఏంటి పిల్లాడు గొడవ చేసేస్తున్నాడు. నువ్వు మరి నీ ఆలోచన ఎట్లా ఉందో ఏంటో అని కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించితే ఇప్పుడు చచ్చిపోవాలని ఎవరో కోరుకోరు. చంపేయాలని కోరుకోము. ఏదో ఆర్థికంగా నాకున్న సర్కిల్‌ని బట్టో, లేకపోతే నా పరిస్థితిని బట్టో వాళ్ళు 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000 మెడిసిన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు తీసుకొస్తున్నాను. మరి బ్రతికింది. ఈ బ్రతికిన అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దానికి లైఫ్ ఎట్లాగు? ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ సమాజం ఏం తీసుకుంటారు? ఎందుకంటే నేను తిరిగిన పరిస్థితులు ఏంటంటే నేను కొద్దిగా పబ్లిక్‌లో బాగా తిరిగిన మనిషిని. రాజకీయంగా కాదు కానీ కొద్దిగా రిలేషన్ ఎక్కువ. పబ్లిక్ రిలేషన్. పేరున్న వ్యక్తి. ఆ! దాని మూలకంగా ఏమవుతుందంటే ఎక్కడికి పోయినా సరే కొద్దిగా చిన్న చూపుగా చూస్తున్నారు నన్ను కూడా. ఈ చిన్న చూపు అంటే డైరెక్ట్‌గా చెప్పలేరు. ఎందుకంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మనకు అర్థమైపోయింది కదా! ఆ! సరే వాళ్ళ మనోభావాలను మనం గ్రహించలేనంత హీనస్థితిలో అయితే లేవు. సరే ఏం జరుగుద్దో జరిగిందిలే అని చెప్పి అనుకుంటే 2 ఇయర్స్ గడిచిపోయింది. కొడైకెనాల్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. జర్మనీ డాక్టర్లు వచ్చాయని చెప్పేసి ఒక టీవీ యాడ్ చూశాను. గబగబా అదంతా మనకి రాని భాష కదా! కొడైకెనాల్ అంటే తమిళ్ ఇదంతాను. మా కజిన్ ఒకడిని ధైర్యం కోసం వెంబడ పెట్టుకుని డబ్బులేసుకుని బయలుదేరి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఫోటోలు చూసి అక్కడ మనుషులను చూస్తే నాకే భయమేసింది. చాలా భయంకరమైన మనుషులున్నారు. మా అమ్మాయి ఆ లెక్కన పర్లేదనిపించింది. అబ్బా! కొన్ని ఫోటోలు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే జుట్టు లేదు, కళ్ళు కాలిపోయి, మొత్తం ఫేస్ కాలిపోయి, ఆళ్ళని చూస్తానికి కూడా మనం చూడలేం పరిస్థితి. అలాంటి పరిస్థితి ఫోటోలు గాని అక్కడ ఉన్న వాళ్ళని చూసా. చూసిన తర్వాత అక్కడ ఉండగానే విజయవాడ నుంచి మా అన్నయ్య ఫోన్ చేసాడు. "అరే ఇక్కడ విజయవాడలో ఏదో ప్లాస్టిక్ సర్జరీ పెడుతున్నారా? సర్జరీస్ వస్తున్నారంట జర్మనీ నుంచి. ఒకసారి ఇక్కడ కన్సల్ట్ అవ్వకపోయారంట." 10,000, 12,000, 13,000 ఖర్చు పెట్టి అక్కడ పరిగెత్తాము. ఎమ్మటే తెల్లారిపాటికి ఇక్కడ వచ్చిందని చెప్పి ఇక్కడ పరిగెత్తుకొస్తే ఇక్కడ ఆపరేషన్ చేస్తామండి అంటే తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. కొంత సక్సెస్ అంటే మనకు తెలీదు ఏ పార్ట్‌కి ఏం చేశారో, లేకపోతే తోలు తీసేశారో, లేకపోతే ఆపరేషన్ కుట్టేశారో, లేకపోతే ఏం చేశారో మనకు తెలీదు కదా! సరే 4, 5 రోజులు అట్టి పెట్టడం, ఇంటికి తీసుకెళ్ళటం. తర్వాత ఆ డాక్టర్సు తను మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంప్రెస్ అవ్వనివ్వండి, లేకపోతే మరి అక్కడ ఏం జరిగింది చాలామందికి చేశారు ఆపరేషన్‌లు. కానీ ఎవరు ఆ డాక్టర్లు తనకు రెస్పాన్స్ అయినట్టుగా మిగిలిన వాళ్ళకి ఎవరికీ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఫోన్ చేయటం మొదలుపెడుతున్నారు ఇంటికి. ఏవండీ ఎలా ఉందండి? ఏంటండి? అదండి, ఇదండి. డాక్టర్సు
అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, ఇక బతుకుద్దా బతకదా మనకెందుకు ఆ పేషెంట్ గురించి అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా ఏదో అప్పుడప్పుడు టచ్ చేయడం మొదలుపెట్టాం. అట్లా మేము ఆ డాక్టర్ గారికి కొద్దిగా దగ్గర అవ్వటం మొదలుపెట్టాం. వీళ్ళు చూపించుకురావటం, వాడు ఏదో చెప్పటం, మెడిసిన్స్ ఇవ్వటం, లేకపోతే ఇంకో సిట్టింగ్ అయితే ఇది చేస్తాం అది చేస్తాం అనేది కొంత అవగాహన వచ్చింది మాకు. ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేసిన జర్మనీ డాక్టర్స్ ఒక రోజున మీ ఇంటికి వస్తామండి అని కవర్ చేశారు. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ జర్మనీ నుంచి ఇండియా వచ్చారు. ఓకే. ఇండియా వచ్చిన తర్వాత డైరెక్ట్గా పులిగడ్డ మా ఇంటికి వస్తా ఉన్నారు. మేము ఫారిన్ డాక్టర్లు ఏంటి మన ఇంటికి రావడం ఏంటి, అసలు ఈ లోపు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంత అంత బాగా అవగాహన కూడా లేదు మాకు. సరే వచ్చారు, వాళ్ళు ఏదో డాక్యుమెంటరీ తీసుకున్నారు అని చెప్పేసి తను చెప్పింది. డాక్యుమెంటరీ తీసుకున్నారన్న తర్వాత సరే జరిగిపోతున్నాయి, మనం కంటితో చూస్తూ ఉన్నాము, సమాధానం చెప్పేవాళ్ళకి చెప్తున్నాము. ఆ రోజు చాలామంది వచ్చారు, ఫారినర్స్ వస్తున్నారంట వాళ్ళ ఇంటికి డాక్టర్స్ అనేటప్పటికి నా ఫ్రెండ్ సర్కిల్ అని వాళ్ళని వీళ్ళని చాలామంది వచ్చారు. తర్వాత మాకు తెలిసి ఒక అమ్మాయి అప్పుడు వాళ్ళ డాక్టర్లు ఏం చేశారంటే జర్మనీ ఇన్వైట్ చేశారు పాపని 2012. వాళ్ళు ఆపరేషన్ చేశారు, తర్వాత 6 నెలలకు వాళ్ళు వచ్చారు. సంవత్సరంలోపే తనకి జర్మనీ ఇన్విటేషన్ వచ్చింది. ఈలో పాస్పోర్ట్ ఏర్పాటు చేశారు. పాస్పోర్ట్ ఏర్పాటు చేసి ఇక్కడే ఫ్లైట్ ఎక్కించాను. వెళ్ళిపోయింది. అక్కడ 38 డేస్ ఎంతో ఉన్నది. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు తను అక్కడ దిగిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా ఒకటి జనంలోకి స్ప్రెడ్ అవుతున్నాయి. ఏంటి కాలిపోయిన అమ్మాయి ఏంటి, జర్మనీ వెళ్ళటం ఏంటి, మేము ఇంతంత ఖర్చు పెట్టి చదువుకున్నాము, లేదా డబ్బులు ఉన్నవాళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నాం, మమ్మల్ని ఎవడ పిలవట్లేదు అనే కాన్సెప్ట్లో ఉండిపోయారు. ఎందుకంటే మా చెవులకి వినపడతా ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళు అనుకునే మాట. సరే ఒక ఘట్టమైంది, జర్మనీ ఇటలీ తిరిగి వచ్చింది. నేను కూడా బయటికి గొప్పగా చెప్తున్నా, జర్మనీ వెళ్ళి వచ్చింది నా కూతురు, ఇటలీ వెళ్ళి వచ్చింది, దాని రూపం చూడకుండా వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళొచ్చింది, అది కురూపిదైనా సరే దేశాలు తిరుగుతుందని చెప్పి మనం కూడా జబ్బలు చరుచుకుండా జనంలో చెప్పడం మొదలుపెట్టి తర్వాత నిదానంగా తను గాడ్ గిఫ్ట్ ఒక రకంగా చెప్పాలంటే. మేము సపోర్ట్ లేము, మేము పల్లెటూళ్ళలో ఉంటున్నాము, ఎప్పుడో 100 కోటికో ఇక్కడ ఏదో తోడబుట్టిన వాళ్ళు అని వాళ్ళని వీళ్ళని ఉన్నారు కాబట్టి వస్తున్నాం పోతున్నాం ఏదైనా అకేషన్ అయితే. ఏమ్మా అంటున్నాము, ఏదో చేసుకుంటుంది, స్టేజ్ మీద కనపడుతుంది, లేకపోతే ఎక్కడన్నా టీవీలో కనపడినప్పుడు మనకు కూడా కొద్దిగా ఆనందం వస్తుంది, దాంతోపాటు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఈ విధంగానంటే కొంతమంది ఏమన్నారంటే ఆ అమ్మాయిలో ఏదో శక్తి ఉంది, మీరు దాని గురించి వదిలిపెట్టేసేయండి, ఎప్పటికైనా సరే ఒక గొప్ప వ్యక్తిగా వస్తుంది అని చెప్పి ఏమి చదువుకునే వాళ్ళు ఆ పల్లెటూళ్ళలో తిరిగేవాళ్ళు అనేవాళ్ళు. ఏంటి మన జ్ఞానం మనకి అవగాహన లేని మాటలు కూడా వీళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు అన్నప్పుడు కూడా కొంత మనం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. కానీ నేను ఎప్పుడు కూడా దరిదాపుగా ఒక 10 ఇయర్స్ 8, 9, 10 ఇయర్స్ నేను అసలు ఫేస్ టు ఫేస్ నా కూతురు ముఖం చూడలేదు ఎప్పుడు. నేను కూడా విన్నాను అంకుల్ ఈ మాట. చూడలేదు. ఎందుకంటే కూతుర్ని గారాభంగా పెంచి గుండెల మీద పెంచుకొని ఆడపిల్లని ఎంత ఇష్టంగా పెంచుకుంటారు ఒక తండ్రి అందరికి తెలిసిన విషయమే. సో అలాంటి కూతురికి అలా జరిగిన తర్వాత ఇంతవరకు కూతురు ముఖం డైరెక్ట్ గా చూడలేదు. ఎక్కడన్నా ఫంక్షన్ లో కనపడ్డా గానీ జనరల్ గా నేను ఇప్పుడు మీరు కిందకి నా రూమ్ లో కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన దాకా కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అలా పక్కన ఉన్నారనే గానీ తనకెళ్ళి ఇంతవరకు చూడలేదు. అంకుల్ ఈ రోజు ఈ షోలో నాన్నకు ప్రేమతో కాబట్టి మీరు నా మీద ప్రేమతో వచ్చారు. కూతురికి జరిగి 15 సంవత్సరాలు అయిపోయింది. కూతుర్ని ఇలా చూసే ఇష్టం లేక చూసి తట్టుకోలేక మీరు నేను చూడను అని ఒక కంకణం కట్టుకొని ఆ అమ్మాయి ముఖమే చూడట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నకు ప్రేమతో షోలో మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నిహారిని ఒక్కసారి చూడరా ప్లీజ్. ఇదే దీని మూలకనే నేను నిహారి నువ్వు నాన్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటావు, ఎప్పుడైనా కలిసినప్పుడు చాలా సార్లు ఫీల్ అయి ఉంటావు కదా, నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్ను చూడట్లేదు అని ఎన్నిసార్లు బాధపడి ఉంటావు? 100%. నేను ఆడపిల్లని, నేను ఒక కూతుర్ని, నాకు బాధ వచ్చినప్పుడు మా నాన్న దగ్గరకు తీసుకోవాలి, కళ్ళంట నీళ్లు తుడవాలి, నేనున్నానన్న ధైర్యం చెప్పాలి అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ నేను వాళ్ళని తప్పు పట్టను.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అయిపోయింది అంటే అది ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. సో వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారనుకుంటా. సో ఏదున్నా నాలో నేను బాధపడతాను తప్ప, ఏదైనా కోపం వస్తే ఒక మాట మాట్లాడతాను తప్ప నేను వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఈ రోజుకి అనుకుంటాను అలా నా భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానని ఒక్క ధైర్యం, ఒక్క మాట చెప్తే బాగుంటుంది కదా అంటే ఈరోజు చెప్తారు నాన్న. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మా ఇద్దరికి ఆ ఫిజికల్ బాండింగ్ అన్నది ఉండదు అనమాట. అదొక్కటే జరిగిన దగ్గర ఇది జరిగినప్పటి నుంచి. నాన్న ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోలేదా? ఎప్పుడైనా నేనే అలా పట్టుకుంటా ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయనకు ఒక ఎమోషనల్ గా ఆయన డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి పాపకు ఒక్క హగ్గు కూడా ఇవ్వలేదు? అమెరికా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో ఒక్కసారి ఇచ్చారు. ఓకే, ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి అలా చూసి ఆయన మళ్ళీ వెంటనే తిప్పేస్తున్నారు. అంతే, ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. కానీ ఇప్పటికీ నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఆయన ఊహించుకున్నారు. అలానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజంగా గ్రేట్ ఫాదర్ అంకుల్ మీరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆడబిడ్డని వెంట పెట్టుకొని కంటికి రెప్పలాగా చుట్టుపక్కల అందరినీ పెట్టి తను ఎప్పుడైనా కానీ ఒక స్థానానికి వస్తుందని చెప్పేసి గుర్తించి తనని ఇండిపెండెంట్గా వదిలేశారు. చూడండి, గ్రేట్. అది ఏం చెప్తావు దానికి నిహారి? ఏమో అంతే, ఆయన మీద ఆయనకున్న నమ్మకం. మేబీ ఆయనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ నాన్నగారి పోలిక. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. నేను ఎన్నిసార్లు అయినా సరే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా తాతగారి గురించి. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. మేబీ నాన్నకు రాకపోయినా ఆ ఫైటింగ్ నేచర్ నాకు వచ్చింది అనుకుంటా నేను. అంతే. ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు దొరకడం చాలా కష్టం. చాలా కష్టం. బట్ ఎప్పుడైనా కానీ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక్కసారి నాన్న మైండ్లో తెచ్చుకున్నావు? అసలుకి నీకున్న బాధలను తెచ్చుకొని నువ్వు అటెంప్ట్ చేసుకున్నావు, కానీ ఒక్కసారి నాన్న వచ్చుంటే ఇలా ఉండేదానివి కాదు కదా అని నాన్న చాలా సార్లు అనుకునేవాడు. ఎప్పుడన్నా అనుకున్నావా నిహారి? బేసికల్ గా అక్కడ మా మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది ఆ టైంలో. అంటే కిరోసిన్ పోసుకున్న తర్వాత మా మధ్యన ఆల్మోస్ట్ 1.5 hour కన్వర్సేషన్ జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నారు తప్ప నన్ను ఒక కూతురుగా అసలు తనకున్న ప్రాబ్లంకి వదిలేసే అబ్బాయిని అన్న ధైర్యం నాకు ఇవ్వట్లేదు. అమ్మ ఆడపిల్లవమ్మ, సొసైటీ ఏమనుకుంటుందమ్మా, కాంప్రమైజ్ అవ్వమ్మా, ఇవన్నీ కామన్ అమ్మా, మధ్యతరగతి కుటుంబం అన్నట్టు ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా మాట్లాడారు. ఆ టైంలో నాకు ఆప్షన్స్ లేవు. సో అట్లాగే నా లైఫ్లో మా ఇద్దరి మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళకి నేను చెప్పలేను. వాళ్ళు అర్థం చేసుకోలేని స్టేజ్లో కూడా ఉంటారు. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ సినారియో ఏంటి అన్నది ఈ రోజుకి మా ఫాదర్కి తెలియదు. కేవలం ఒక 70 to 80% మాత్రమే నా లైఫ్లో నా హస్బెండ్తో జరిగిన గొడవలు 70 to 80% మాత్రమే ఈ రోజుకి తెలుసు మా నాన్నకి. ఆ 20% ఏంటి అంటే 1-2 ఏమని చెప్తావు ఈ రోజు? అది భార్యాభర్తలకు సంబంధించి. మనం 10 లీటర్ల గంగిగోవు పాలలో ఒక్క నిమ్మ బొట్టు చాలు మొత్తం పాడైపోవటానికి, ఒక ఆడపిల్ల మనసు విరిగిపోవడానికి. ఒక్క భార్యాభర్తల బంధం వద్దనుకునే కదా నాన్న దగ్గరికి వచ్చావు కదమ్మా. వచ్చాను చెప్పాలి కదా ఆ రోజు నువ్వు. కానీ అలాంటి భార్యాభర్తల మధ్య ఏ కూతురు ఇట్లాంటి విషయాలు తల్లికి కూడా చెప్పుకోలేని సంఘటనలు నేను ఫేస్ చేశాను. నాకు ధైర్యం ఒక్కటి ఇచ్చుంటే అది వేరే రకంగా ఉండేది. బట్ జరిగిందైతే మాత్రం నా మంచికే అనుకుంటాను. నాన్న ధైర్యం రాలేదా మీకు? బేసికల్ గా డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ఎస్, ఓకే, డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ధైర్యవంతురాలు అయినప్పుడు కూడా అటెంప్ట్ చేసుకున్నావు కదా నువ్వు. కానీ బతికి సాధించాను కదా, బతికి చూపిస్తున్నాను కదా. చచ్చిపోవడం ఎవరైనా చచ్చిపోతారు, దెబ్బ తగలటం ఎవరికైనా తగులుతుంది. కానీ ఆ దెబ్బ నుంచి లైఫ్ లెసన్ నేర్చుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐఎమ్ ఓపెన్లీ ఛాలెంజింగ్ టు ఎవ్రీవన్. ఓకే, బట్ ఆ టైంలో ప్రెగ్నెంట్ మీరు? ఓకే, అదొకటే రిగ్రెట్ నా లైఫ్లో. నాకు ఎన్నో మంత్ అప్పుడు థర్డ్ మంత్. అంటే 50% 55%, 3rd to 4th degree burns. ఓకే, ఓన్లీ అప్పర్ బాడీ? ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఓకే, ఇంట్లో చేశారంట? మా ఇంట్లో. ఇంట్లోనే? ఇంట్లో ఎవరు లేరు? నేను నా మిస్సెస్ ఉంటాను. అయితే ఇంకా ఇవన్నీ చెప్పుకోలేములేండి. అంటే ఇంట్లో ఉండి తను సేవ్ చేసేలోపు అంత బర్న్ అయిపోయిందంటే అంటే తను పోసుకున్న తర్వాత కాటన్ బట్టలు, నైట్ డ్రెస్. మేము ఊహించింది ఏంటంటే పోసుకున్నది మనం ఏదో డిస్కషన్ పెట్టాము అంటుంది, కాసేపు అంటుంది, మనం ఏదో గొడవ చేస్తున్నాం, అట్లా కాదు ఎట్లా కన్నాం. కానీ నాకు థాట్ రాలేదు. వాటర్ పోసేసినట్టే తర్వాత ఏం జరిగేది అనేది అసలు నాకు థాట్ రావాలి. ఓకే, పోసాము, పోసింది అలా ఉంది, అలాగే ఉండిపోయింది. అంటే బాడీ మొత్తం వాటర్ పోసినడితే అంటుకునేది కాదు కదా అని అసలు అది రాలేదు.
ఇప్పుడు తర్వాత మీలాంటి అయినా కానీ అరే ఇంతసేపు గంట సేపు డ్రెస్ మీద కాటన్ డ్రెస్ మీద కిరసనాలు పోసుకుందాను అంటున్నావు కదా, నీళ్ళు పోయలేకపోయావా? అసలు నాకు స్టన్ అయిపోయా. అంటే మీరు వాటర్ పోయలేదు? వాటర్ పోయలేదు. తను పోసుకున్న తర్వాత అంటించుకోలేదు. ఆ, 1.5 hour డిస్కషన్ జరుగుతుంది. తర్వాత కామ్ అయింది. కామ్ అయితే మేము లోపలికి వచ్చాము, తను బాత్రూంలోకి వెళ్ళింది. తర్వాత బయటకు వచ్చి మేము ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చింది. ఇంక కామ్ అయిపోయింది కదా, కోపం తగ్గింది కదా, అంత డిస్కషన్ జరగట్లేదు కదా అనుకున్నాం. ఉమ్, అప్పుడు అటాక్. ఓకే. అప్పుడు పోసుకుంది 1 hour తర్వాత ఆల్మోస్ట్ 1.5 hour, బాత్రూమ్ లో 1 hour, 1.5 hour. ఆల్మోస్ట్ 2.5 hours నేను కిరోసిన్ తోనే ఉన్నా బాడీ మీద. 2.5 hours. పీపుల్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నేను పర్టికులర్ గా చెప్తున్నాను. అందరూ అనుకుంటారు ఆవేశంతో చేసింది ఎట్లా ఉంటుంది, వెళ్ళావా కిరోసిన్ పోసుకున్నామా అంటించేసుకున్నా. అది కాదు. నేను ఫ్యూచర్లో వచ్చే సర్కమ్సెషన్స్ ఏంటది, అసలు నాకు నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, బేబీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ అబ్బాయిని వదిలేసి వస్తే సొసైటీలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ నేను ఆలోచించాను. ఓకే. సో ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈజీగా అనేస్తారు, హస్బెండ్ వదిలేసి వచ్చేస్తే అయిపోయేది కదా, నీ లైఫ్ స్పాయిల్ చేస్తున్నావు, బేబీ లైఫ్ అనవసరంగా నువ్వు ఒక అమ్మాయిని చంపేసావు కదా, ఒక బేబీని చంపేసావు కదా అంటున్నారు. ఇప్పుడు నేను సింగిల్గా ఉంటున్నాను ఆల్మోస్ట్ 15 years నుంచి. నేను ఇప్పుడు సేఫ్గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? సొసైటీ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను మంచిగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒకటి ఉంటుంది, 100% ఉంటుంది. definitely. అంటే నాలాంటి అమ్మాయిని ఇలా అంటున్నారు అంటే, ఒకవేళ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసిన ఆడపిల్ల అంటే సొసైటీలో ఇంకెంత చిన్న చూపు ఉంటుంది. దానికి భయపడ్డాను. తాళ్లపార అని ఆరకుండానే మొగుడిని వదిలిపెట్టేసి వచ్చిన ఆడపిల్ల అని మన ఊర్లో వేస్తారు కదా టైటిల్స్. సో ఆ టైటిల్స్ తీసుకునే ధైర్యం నాకు లేదు. బట్ ఒక్కసారి రికవరీ అయిన తర్వాత అనిపించిందా డెఫినెట్ గా నేను సొసైటీలో నిలబడాలి, ఏది Yeah. ఏమైనా ఎవరు ఏమనుకున్నా నిలబడాలి అనే కాన్సెప్ట్ తో మొదలైంది కాబట్టి లైఫ్ ఇవాళ ఇంచుమించుగా ఎవరెస్ట్ శిఖరం అని చెప్పలేను కానీ రీచ్ అవుతుంది దాంట్లో. గ్రేట్ అంకుల్. బట్ ఎంతమంది ఎన్ని మాటలు అంటారు నీ చుట్టుపక్కల వాళ్ళు, చాలా. 100%. రిలేటివ్స్? అసలు తను తిన్నదా తినలేదని కూడా మేము పట్టించుకోలేదండి. ఆ పరిస్థితిలో ఉండి బర్న్ అయిపోయిన అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి నేను జాబ్ చేసుకుంటాను అని రోడ్డు ఎక్కేసిన తర్వాత మేము అసలు పట్టించుకోలేదు. మీరే పట్టించుకోలేదు? పట్టించుకోలేదంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటానని హైదరాబాద్ వచ్చింది, వెనకాల నేను రాలేను, నా స్తోమత కూడా చూసుకోవాలి. నేను ఫ్యామిలీ మార్చేసి హైదరాబాద్ వచ్చి 50 years ఓల్డ్లో నేనేం చేయాలి? అక్కడ నేను పల్లెటూరులో ఏం చేయకపోయినా నాకు ఫుడ్ వెళ్ళిపోతుంది. చాలా చిన్న ఏదో ఒకటి ఏజెంట్ గాను ఏదో ఒకటి నేను చేసే వృత్తి ఉంది. కానీ హైదరాబాద్ వస్తే 50 years ఓల్డ్లో నేను హైదరాబాద్ వచ్చి ఎలా పరిగెత్తాలి? అదే 20-25 years ఓల్డ్ అయితే పరిగెత్తాడు, వాడు 100 km స్పీడ్తో పోతాడు. లేదనంటే 80-90s వచ్చి మనల్ని వాళ్ళని తీసుకెళ్ళి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో చాక్లెట్ ఇప్పించే వయసు అయితే అన్న హైదరాబాద్ రావాలి. ఇది మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో నేను హైదరాబాద్ వచ్చి తనకు సపోర్ట్గా ఎలా ఉండగలను ఫ్యామిలీ? కాబట్టి తను ఎప్పటికప్పుడు రికవరీ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు పరిచయం అయ్యారు, వీళ్ళు పరిచయం అయ్యారు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాస్త జర్మనీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి ధైర్యం వచ్చిందో ఇంకా రోజు రోజుకి నాకు కూడా ఇక దాని గురించి మనం పెద్దగా పట్టించుకో అవసరం లేదు, బతికేస్తుంది ఇంకా బతికేస్తుంది. బట్ ఇనిషియల్ గా బాగా సపోర్ట్ చేసిందంటే ఎవరని చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో? డాక్టర్ లక్ష్మీ సలీం మేడం. గ్రేట్ ఫస్ట్ డాక్టర్. నేను చెప్పాను కదా, జర్మనీ డాక్టర్స్తో వాళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి ఆమె పాపను చేరదీసి వాళ్ళ హాస్పిటల్లో ఎంప్లాయీగా పెట్టుకుని సోమాజిగూడలో తనకి మంచి లైఫ్. గ్రేట్. ఒకసారి మన నిహారి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బిఫోర్ కొన్ని ఫొటోస్ ఫ్యామిలీతో. నిహారి అమ్మగారు, అమ్మ పేరేంటి? ఊర్మిళ. ఊర్మిళ. సో అమ్మ ధైర్యం మీకు ఎక్కువ? కొంతవరకు మొండితనం. అమ్మది మొండితనం. అమ్మది మొండితనం. తమ్ముడా? తమ్ముడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. సో తమ్ముడు చాలా చిన్నోడు జరిగినప్పుడు, కానీ ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది అక్క మీద. ఎంత సపోర్ట్ చేసేవాడు మీకు అప్పుడు? వాడి నా ధైర్యం. ఇప్పుడు నేను జనరల్ గా ఏం చెప్తారు, మా అమ్మ ధైర్యం, మా అమ్మ నాన్న ధైర్యం అంటారు కదా, నేను నా తమ్ముడు నా ధైర్యం అని చెప్తాను. ఇంకా ఎందుకంటే వాడు తనకి అంత దగ్గర అయ్యాడు, మేము దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్నామని ఎందుకు చెప్తున్నానంటే, నేను నలుగురు తినడానికి సంపాదించాలి,
నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, వేరే విధంగా చూసుకుంటే ప్రాపర్టీస్ ఉన్న మనిషిని కాదు. రోజు రోడ్డు ఎక్కితే కానీ నేను సాయంత్రానికి ఒక 100, 400, 300 తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇస్తే కానీ నాకు ఫ్యామిలీ గడవదు. ఓకే. ఆ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వచ్చిన పిల్లని ఎమ్మటేసుకోవాలా, ఊర్లో చిన్నపిల్లడు అయ్యుండి వాడి భవిష్యత్తు చూడాలా. ఈ 2 క్యాలిక్యులేషన్లో తను ధైర్యంగా ముందెళ్తుంది కాబట్టి నేను కొద్దిగా వెనకడుగు వేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు వచ్చింది. తను ధైర్యంగా ముందుకు పోతుంది, నా సపోర్ట్ ఎంతవరకు అనేది కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఓకే. మరి అదే తమ్ముడు అనేవాడు లేకుండా తను ఒకటే ఉంటే ఆ రోజుల పరిస్థితి ఎట్లా ఉండేదో. అవును. బట్ అప్పటికి అంత అంటే స్తోమత లేకపోయినా కానీ ఆమెకి ఎంత ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టారు. మంచి సర్కిల్ ఉంది నాకు. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు 6గురు, వాళ్ళంతా మంచి పొజిషన్లోనే ఉన్నారు. పర్లేదు. ఇప్పుడు ఏమీ లేని టైంలో మీరు 10,000 ఇచ్చారంటే గొప్ప కదా. అవును. ₹1,00,000 ఇచ్చారంటే అలా 2,00,000 ఇచ్చాడు మా ఫ్రెండ్, ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్. ఓకే. అలా నన్ను ఎవరు విడిచిపెట్టలేదు. ఒక ఆయన అయితే నేను ఎవరికో ఒక ఆయనకి చిన్న అమౌంట్ బాకీ ఉన్నా, ఇది హాస్పిటల్లో ఉండగా ఆయన వచ్చాడు. సుబ్బారావు, నేను ఓ 10 రోజులు అయిన తర్వాత నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానంటే, ఏం చేసి ఆ మాట అన్నావు, నన్ను వెళ్ళిపోమన్నా, నేను పిల్లని చూడటానికి వస్తే నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి బాధపడ్డాడు. మరి అలాంటి వ్యక్తుల్ని నేను ఇలాంటి స్టేజ్ మీద గుర్తు తెచ్చుకోవాలి. లెఫ్ట్ రైట్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫణికుమార్ అని స్టేట్ బ్యాంక్ మేనేజర్, అట్లాగే 46 ఇయర్స్ నుంచి మేము 2 ఫ్రెండ్స్ ఉన్నాం. ఆయన జనరల్గా లారీ ఆపరేటరు ప్లస్ ఫైనాన్స్. ఏమున్నా లేకపోయినా లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్ అంతే. నేను వాళ్ళిద్దరి కోసం ఏదైనా చేయగలను, నా కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళ పేర్లు చెప్తుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకన్నా వాళ్ళే ఎక్కువ. నాకు కాల్ రాదు కానీ వాళ్ళిద్దరికి మార్నింగ్ కాల్ వెళ్ళిపోతుంది. రోజు 365 డేస్ కాల్ ఉంటుంది. 365 డేస్ 8:30 దాటితే ఏంటి కాల్ రాలేదు అనుకుంటాడు ఒక ఆయన. ఒక ఆయన సాయంత్రానికి మనం 5-6 సార్లు మాట్లాడుకున్నాం, ఒకసారి కలిసి కాఫీ తాగాం కదా, అయితే వాళ్ళకి పొద్దు వెళ్ళిపోయినట్టు. ఎంత పని అన్నా, అన్నం తినేవాడిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా నేను అన్నం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంతే. పాప టైంలో అంత హెల్ప్ చేశారా? హెల్ప్ మాట అంతా కూడా. అట్లాగే నా తోడబుట్టిన వాళ్ళు కూడా ఆ రోజులో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. సంపాదించిన అంతా కూడా పాప హెల్త్ గురించి అప్పుడు పెట్టేశారు. రోజు సంపాదించేవాడిని. అందరూ సాయంత్రం పూట కడతారు అప్పు. షాప్, ఇప్పుడు మీరు ఉన్నారు, షాప్ ఉంది, మీరు ఎవరికో చిట్టనో లేకపోతే ఇంకోటని వేస్తారు, లేకపోతే మీరు హోల్సేల్ కొట్టేవాడికి డబ్బులు ఇవ్వాలి 10,000. సాయంత్రం 5 గంటలకు వస్తాడు, ఇగో 500 తీసుకెళ్ళిపోయని చెప్పి 500 ఇస్తారు మీరు. అంతే కదా జరిగేది, వ్యాపార సంస్థలో జరిగేది అదే. నేనైతే అట్లా కాదు, ఎర్లీ మార్నింగ్ 7కి అవనగడ్డ వెళ్ళిపోయి ఆ కట్టవలసిన ఆయనకి డబ్బులు కట్టేసిన తర్వాత వచ్చి షట్టర్ తీసేవాడిని. అది నేనంటే నమ్మకం. డబ్బులు అతనికి ఇస్తే ఎక్కడ పోవు. 12 గంటలకైనా సరే వచ్చి మన డబ్బులు ఇచ్చి, ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్తాడు 2 రోజులు ఉండకపోతే నా డబ్బులు ఇంటికాడ ఇచ్చి వెళ్తాడు, ఇవ్వాల్సిన 10 రూపాయలైనా సరే 1000 రూపాయలైనా సరే. ఆ కాన్సెప్ట్తో నేను తీసుకున్న అప్పులన్నీ తీర్చాను 2 ఇయర్స్లో. పర్లేదు, ఏ రోజు ఆ రోజే. అంతేగాని అక్కడ ఏదో నాకు ప్రాపర్టీ ఉంది, అది అమ్మి కడదాంలే, అమ్మి కట్టానులే, ఇది లేదు. 2 రెక్కలు ఉన్నాయి. అదే కదా నాన్న గొప్పతనం మరి. సో ఉన్నదంతా పిల్లల కోసం, ఏది ఏమైనా కానీ కూలీ చేసుకుని బతకొచ్చు. పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెద్ద పొజిషన్ లో ఉండాలి. సూపర్, గొప్ప నాన్న దొరికారు నీకు. 100%. ఏ పిల్లలకి ఇవ్వని ఫ్రీడమ్ నాకు ఇచ్చారు మా పేరెంట్స్. నేను ఇప్పటికీ అంటాను, మా అబ్బాయి ఇంత జరిగినాక కూడా 4 గోడల మధ్య ఉండు, నీకు ఎందుకు అవసరమా అని 4 దెబ్బలేసి భయపించైనా ఉంచుతారు చాలా మంది. ఆ సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. ఇవాళ రేపు చిన్నది జరిగితేనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయటికి రావటానికి ఎంత మొహమాట పడుతున్నారు. అలాంటిది మీరే ఎన్నో చూసుంటారు జరిగిన తర్వాత. చాలా 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 పెద్ద మాస్క్లు వేసేసుకొని, గుడ్డలు కప్పేసుకొని, చూపించకుండా. కానీ ఆల్మోస్ట్ 2021 వరకు కూడా డాడీతో బయటకు వెళ్తే నేను స్కార్ఫ్ కట్టుకుని వెళ్తా. వితౌట్ స్కార్ఫ్ నన్ను ఎప్పుడు తీసుకెళ్లేవాళ్ళు కాదు. ముందు కండిషన్ కట్టుకుంటేనే. ఆల్మోస్ట్ 2021-22 వరకు. మంచిగా చెడుకు అనేది కాదు, నేను మెంటల్ గా ఫీల్ అయిపోతాను. వాడెవడో ఏదో అంటాడు, లేకపోతే ఏంటి అమ్మాయి ఎలా ఉందని ఊరికే నసలేలా చిట్టేస్తగానే మనం ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేటప్పటికి దాని వెనకాల నేను వెళ్ళొచ్చులే, నా కూతురు వెనకాల. నిన్న ఒక చిన్న ఎమోషనల్ థింగ్ జరిగింది. సో
ఎప్పుడు డాడీ డ్రైవ్ చేస్తే పక్కన నేను కూర్చునేదాన్ని. నిన్న డాడీ వచ్చారనమాట. వస్తే డాడీని పిక్ చేసుకోవడం, నేను డ్రైవ్ చేస్తే వెళ్ళేసరికి కార్లో కూర్చోగానే హీ గాట్ టీయర్స్. నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు డాడీ పక్కన కూర్చోవడం అన్నది మాత్రం ఐ థింక్ మా నాన్నకి నేను ఇచ్చిన అదే బెస్ట్ గిఫ్ట్. ఓకే. Yeah. మీరు కార్ డ్రైవ్ చేసుకుంటారు. చాలా మంది ఆడపిల్లలు, నేను ఇంకొక విషయం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి 15 ఇయర్స్ డ్రైవింగ్ స్కూల్ మెయింటైన్ చేశాను. మీరు 15 ఇయర్స్ చాలా మంది ఆడపిల్లలకు నేర్పా, మగపిల్లలకు నేర్పిన అది వేరే విషయం. ఏ ఆడపిల్ల కూడా నా దగ్గర నేర్చుకున్న తర్వాత తన సొంత కారుతో నేను హైదరాబాద్ నుంచి అవనగడ్డ వచ్చాను లేదా హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళానని ఎంతవరకు అన్న ఆడపిల్ల లేదు. కానీ నేను నెల రోజుల నాడు కొత్త కారు కొని 15 రోజులు తన నుంచి ఇవాళ సిటీలో ఏ పక్కకైనా తనే తోలుతాం. దాని గురించి వావ్. అది ఎవరి వల్ల కాదు. ఓకే. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను నేర్పిన, నేను ఇన్స్ట్రక్టర్నే. ఇంతవరకు నా దగ్గర నేర్చుకున్న ఆడపిల్లలు ఎవరు కూడా అంకుల్ నేను కారు ఇండివిజువల్గా వేసుకెళ్ళిపోతాను అని అన్నవాళ్ళు లేరు. అయితే తను నేర్పమంది. నా మిస్సెస్ ఇబ్బంది పడుతుంది, 2 వీలర్ కొని తీసుకొచ్చా. ఏ తండ్రి కూడా పిల్లలకి కారు నేర్పకూడదు. ఏ భర్త కూడా భార్యకి డ్రైవింగ్ నేర్పకూడదు. మీరు చిన్న తప్పు చేసినప్పుడు నేను ఒక దెబ్బ కొడతా. బయట వాడిని కొట్టాను అనుకోండి, వాడు ఫీల్ అవ్వడు, నేను డబ్బులు ఇస్తున్నాను మా గురువు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఫీలింగ్ తండ్రి ఫీలింగే ఉంటుంది, ఎదురు తిరగవచ్చు. భార్య ఫీల్ అవ్వచ్చు, నీ దగ్గర నేర్చుకోను, తిడతాం కదా. అందుకని నేను వీళ్ళ ఎవరికి డ్రైవింగ్ నేర్పను కూడా. ఓకే. అట్లాగే నా మిస్సెస్ బండి తీసుకొచ్చి తాళం ఇచ్చాను, 70,000 పెట్టి కొని యాక్టివా. తనే నేర్చుకుంది, తనే పిల్లల దగ్గరికి వెళ్ళటం, ఎక్కడికన్నా కావాలంటే వెళ్ళటం. నేను డ్రైవర్ గుర్తు మానేసా తనకే. ఓకే. తనకి నేను డ్రైవర్నే కదా అంటారు, తనకి డ్రైవింగ్ రాకపోతే నేను డ్రైవర్నే కదా, తీసుకెళ్ళాలి కావని. ఓకే. ఇప్పుడు నేను అదే చెప్పా, కారు కొన్నాము అక్కడ పెట్టాము అంతవరకే. నువ్వు నేర్చుకోవా అనేది అది నా విషయం కాదు. ఓకే. నేర్చుకుంటే ముందుకు వెళ్తావు, నేర్చుకోలేదు అనుకో అది అక్కడే ఉంటుంది. సూపర్. సో ఇంకొన్ని పిక్స్. సో నిహారి ఎప్పుడు ఇది పెళ్లి కాకముందా? బిఫోర్ మ్యారేజ్, Okay. 2007. మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మలాగా ఉంటారు కదా మీరు? Yeah. ఇద్దరులానే ఉంటారు. ఇద్దరులాగా ఉంటారు. నెక్స్ట్ ఇది పెళ్లి ఫోటో. మ్యారేజ్ పిక్. అంకుల్ పెళ్లి కూతురుగా బాగా ముస్తాబ్ చేసి కూతుర్ని బాగా చూసుకున్నారు అనుకుంటా. అప్పుడు ఏ ఇయర్ ఇది? 2009 February 27th. ఓకే. దట్ వాజ్ మై లాస్ట్ పిక్. ఇన్సిడెంట్ అయ్యే ముందు తీసుకున్న పిక్ అది. మీ తమ్ముడు అది చాలా అందంగా ఉంటుంది కదా. నెక్స్ట్ తమ్ముడు. సో తమ్ముడా? తమ్ముడు. ఓకే. ఎక్కువ ధైర్యం నాన్నకన్నా తమ్ముడే ఎక్కువ ఇచ్చాడు అనుకుంటా. నేను అంత ఇంటిమసీ ఉండదు, ఎందుకంటే నేను వేరే చోట ఉంటాను. వాడు 2 రోజులు సెలవులు వస్తే అక్కడ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తాడు బస్సులు, నేను రాను. ఏనంటే నా పరిస్థితులు ఉన్నాయి కదా అక్కడ. అవునవునవును. నెక్స్ట్ పెద్ద న్యూస్ అప్పుల్లో ఇది. ఇది నా లైఫ్ స్టోరీ మలయాళంలో రిలీజ్ చేశారు, నా లైఫ్ స్టోరీ బుక్ ఇది. సో ఇది నాకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ అనుకోవచ్చు, ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు నా లైఫ్ లో. ఇది మన తెలుగులో కాకుండా మలయాళంలో వచ్చింది. మలయాళంలో అక్కడ ఎక్స్ మినిస్టర్ అండ్ కరెంట్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ ఎంకే మున్నీర్, ఆయనకి పబ్లిషింగ్ హౌస్ ఉంది. ఆయన పంతం పట్టి నా లైఫ్ స్టోరీ రిలీజ్ చేయించారు 2017లో. వావ్. నాన్న ఇది లాస్ట్ ఇయర్ అయితే. సో అమ్మాయి సక్సెస్ చూసిన తర్వాత మటుకు మీకు ఆనందం అవతల లేదనమాట. ఇంకా నాకు ఉన్న సర్కిల్ కూడా నిన్న ఒక రిటైర్డ్ ఆర్టీఓ, అంటే నేను యాక్చువల్గా ఏంటంటే లైసెన్సులు ఇవన్నీ ఇప్పిస్తుంటాను, ప్లస్ పాస్పోర్ట్లు ఇప్పిస్తుంటాను మా ఊర్లో. చాలామంది ఫోన్ చేశారు, శేషు అన్స్టాపబుల్ వాళ్ళ పర్సనల్ ఫేస్బుక్లో పెట్టారు, ఇతను నాకు ఫ్రెండ్ అని, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అని, మనకు ఒకసారి మన ఇంటికి వచ్చాడు ఈయన, చిన్న హెల్ప్ చేశాడు వాళ్ళ అమ్మాయి అని, ఇట్లా కథలు ఈ 3-4 రోజుల నుంచి ఇంక అదే పరిస్థితి. అది చూసిన వాళ్ళందరూ కూడా సరే థ్యాంక్ గాడ్ అనుకున్నాం, ఇంక అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు దేవుడి ఇది లేనిదే మనం ఏం చేయలేము. అవును. భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేది అది వేరే విషయం, మనం దాని గురించి మాట్లాడవసరం లేదు. ఉన్నాడు, ఒక శక్తి ఏదో మనం నడిపిస్తూ ఉంది. కాబట్టి
అది అంత డౌన్ఫాల్ అయిపోయి ఇంట్లో నుంచి కురూపిగా రాలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచానికి ఒక అమ్మాయి నిహారి మండలి అనే అమ్మాయి ఉన్నది అని వాళ్ళ స్క్రీన్ మీద కనపడుతుంటే అదంతా కూడా ఒక బాధను మర్చిపోయాం ఇంచుమించుగా. కానీ ఒక నిజంగా మనం ఇప్పుడు క్యాండిల్ చిన్న డ్రాప్ వేసుకుంటేనే తట్టుకోలేం. Yes. అలాంటిది నిహారి అసలుకి అలా ఫుల్ బర్న్ అయిపోతుంటే ఇంట్లో నువ్వు Hmm. అసలు ఆ పెయిన్ ని అసలు ఎలా అనుభవించావు, అసలు ఎలా దాన్ని తట్టుకోగలిగావు అనేది నిజంగా పెద్ద టాస్క్. Yeah. అది పెద్ద టాస్క్ అయితే దాంట్లో నుంచి బయటపడిన తర్వాత సో విధిని గెలిచిన ఒక వీర వనిత అంటారు చూసావా, అది గెలిచి మళ్ళీ బయటకు వచ్చి సొసైటీలో ఇలా ఉన్నావంటే అందుకే వ్యాపారం గ్రేట్ అసలు. వ్యాపారం you. చేసే ఆడవాళ్ళు ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. అది ఎడ్యుకేషన్ అవ్వండి, వ్యాపారం అవ్వండి, ఇంకోటి అవ్వండి. Hmm. కానీ ఇలా ఒక బర్న్ అయిన విక్టిమ్ బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసుకుని చూసారా, Hmm. దానికి నేను హ్యాట్స్. సూపర్. మీరు అన్నారు పోసుకున్న తర్వాత డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో, అవును. 2 hours తర్వాత నేను ఇంకా బర్న్ అయిపోయి Hmm. ఇంకా అంటించుకోవాల్సి వచ్చింది నిప్పు అన్నారు. అవును. ఏంటి అసలు మీ అసలు నిప్పు అంటించుకున్న తర్వాత కూడా రకరకాలుగా ఆలోచిస్తాం కదా మనం, బతికితే ఒకలాగా బతకపోతే ఒకలాగా. 100%. ఇంకా ఆ టైంలో అది ఉండదు. ఉండదు, లేదు, నేను ఆలోచించాను. తను ఆలోచించుంటది. నేను ఆలోచించాను. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ టైంలో? మొత్తం See. నిప్పు మీ మీద ఉన్నప్పుడు ఓకే. బాడీ మీద Hmm. అది ఆ పెయిన్ ని భరిస్తున్నారు, ఒక పక్క ఆలోచిస్తున్నారు, ఒక పక్క కడుపులో బిడ్డ. Hmm. ఏం చెప్తారు దాని గురించి? దీని ముందు ఒక చిన్న టాస్క్ మీకు. Hmm. సో ఒకసారి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఒకసారి తెప్పించండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, అవును. సో మీ మైండ్ లో సమ్ థాట్స్ ఇవి ఉంటాయి, నేను అవేం అడగను. సో క్యాండిల్ డ్రాప్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ ఏంటో చెప్పండి. ఒకసారి క్యాండిల్. ఎవరి కాళ్ళు ఇలా వాళ్ళ లైఫ్ ని ఇలా ఎవరు చేసుకోలేరు కదా. ఓకే. సో నా చెయ్య కాలాలని నేను అనుకోను. ఒక్కసారి మీకు మీరు ప్రయత్నం చేయండి, మీరు చేయండి, మీరు తీసుకోండి. ఎలా ఉంది? ఒక డ్రాప్ వేస్తే మనం ఆ పెయిన్ ని ఒక నిమిషం పాటు అనుకుంటాం మనం, కాలుతుందేమో ఏసేటప్పుడే అనుకుంటాం మనం. తీసారు, తీసిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ దేర్. యా, ఇంకొక 5 minutes ఉంటుంది అది. Hmm. ఈ టైంలో మీరు రకరకాల ఆలోచనలు అనవసరంగా వేసుకోకుండా ఉండాల్సింది. అవును. బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో నేనేం చేశానంటే, కాలుతుంది, Hmm. దానికి సొల్యూషన్ లేదు, ఐ నో దట్. సో ఇప్పుడు ఏంటి, ఆ పెయిన్ ని నేను ఫీల్ అవ్వాలి. Hmm. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సూసైడ్ చాలా తప్పు, నేను 100% ఖండిస్తాను. రకరకాలుగా బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నారు, హ్యాంగ్ చేసుకుంటున్నారు, లేదంటే స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడను. కానీ ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోని సందర్భాల్లో కూడా జరిగినప్పుడు నాకు అయిపోయింది, నాకు కాలిపోయింది అనటం కాదు, దాన్ని రియాలిటీని మనం మార్చకుండా అసలు అది నాకెందుకు జరిగింది, సో దీని నుంచి నేను ఎలా బయటపడాలి, లేదా అట్లీస్ట్ నా కడుపుకి నేను తినాలి, నా మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు పేరెంట్స్, ప్రేమ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా వాళ్ళ టైం కావచ్చు. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా మనకి మనం బయటపడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నేను అది చేశాను. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగింది, తర్వాత గురించి What నేనే next? ఆలోచించుకోవాలి, నేనే నా గురించి. ఆలోచించాలి, అంతే గ్రేట్. అంతే. ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తారు, ఎంతో మంది ఎన్నో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు జనరల్ గా. అవును. నీ చివరి కోరిక ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు డిజైర్ చెప్తారు, నాకు ఫుడ్ అంటారు, లేదా వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అంటారు. సో అట్లాగే మాలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని కాదు, దాని నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా కుంగతీయొద్దు అని చెప్తాను నేను. సో సమాజంలో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 100%. ఈ పెయిన్ కన్నా సొసైటీ నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే బర్న్స్ పెయిన్ నాకు నథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అది నాకు నథింగ్. ఇనిషియల్ గా ఎక్కువ భరించావమ్మా? భయంకరంగా భరించాను. ఎందుకు బ్రతికానా, ఫైట్ చేసేదాన్ని, నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పి, మీ స్వార్థం కోసం నన్ను బతికిచ్చారు. వాళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ వస్తే, చస్తే చచ్చిపో, మాకు సంబంధం లేదు, ఇంకా అనవసరంగా బతికిచ్చాం, వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేయగలరు కానీ వాళ్ళ ఎమోషన్స్ నా మీద స్పెండ్ చేయలేరు కదా.
సో అట్లా. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు లైఫ్ లో గట్టిగా ఏదో ఒకటి సాధించాలి నేను, ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఎస్. అన్న నోట్లో మూపించాలి బై బర్త్ మా బ్లడ్ లోనే ఉంది. ఉంది. కానీ అది ఆ మాట మాత్రం యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించడం. ఆ డైలాగ్ మాత్రం నా లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే ఆ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి, పెళ్లి చేసేసుకున్నాడు, నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను సర్జరీస్ అవుతున్నాయి, నాతో ఎవరు మాట్లాడలేదు, అది నా మైండ్ లో బాగా పడిపోయింది. First లో. లేదు, బర్న్స్ బెడ్ మీద ఉన్నప్పటి నుంచే లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అన్నట్టు అప్పుడు 1 by 1 నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో ట్యాబు అని స్టోరీస్ ఇట్లాంటివన్నీ చూసి ఓహో నాకన్నా ఇంకా దీనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు, సో ఐఎమ్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ అన్నట్టు వాళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకుని నేను బయటికి ఎట్లా రావాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు కదా, ఎస్, ఏం చెప్పారు 3-4 పవన్ times. గారు? సో యాక్చువల్లీ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ డే వచ్చేసి నాకు మీరంటే చాలా ఇష్టము, సో నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్పాను. ఆయన ఇలా ఇలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ వేయించుకున్నారు? సో దిస్ ఇస్ ఓ పవన్ కళ్యాణ్. సో ఆయన ఇలా ఇలా చూస్తూ ఇలా ఒక 2-3 minutes ఇలా చూస్తూ ఉండిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫీల్. సో ఆయన చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకొక 2-3 times కలిసాను నేను. యా, సో అట్లా సో గ్రాడ్యువల్గా 1 by 1 మీలాంటి అందరి సపోర్ట్. ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే అందరూ కూడా పడిన బాధ మీద ఫోకస్ చేశారు తప్ప నా డిజైర్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా డ్రీమ్ ఏంటి అన్నది స్లోగా పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దాని తర్వాత మీ మీడియా సపోర్ట్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా చాలా బాగా మీరు నెక్స్ట్ లెవెల్ అదే కారణం. ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. యా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ 4 గదుల మధ్యలో 4-3 ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఒక పర్సన్ వరల్డ్ వైడ్ నిన్న కెనడా నుంచి ఫోన్ వచ్చింది నాకు. బా అన్స్టాపుల్ అమ్మాయి చూశాను, నా పిల్లలందరికి చూపించాను. అట్లాగే నాకు చాలా కంట్రీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిలేషన్ ఉన్నారు కదా, రిలేషన్ నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ. ఓకే, ఇంచుమించుగా నేను పాస్పోర్ట్ ఇప్పించినప్పుడు ఎవరు కూడా విమానం ఎక్కడ లేడు, కొన్ని 100 మందికి ఇప్పించాను. నేను ఎక్కలేదు అని అన్నవాడు నాకు తెలిసి ఎవరు లేదు. నేను అప్పుడు అంటాను, అరే కాలిపోయి కురీపులాగా ఉన్న నా పిల్ల ఎక్కింది విమానం, మీరేంట్రా నా చెయ్యి హస్తవాసి, మీరు ఎప్పటికన్నా ఎక్కడికన్నా పోండి. ఓకే, ఎన్ని దేశాల నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా నాకు? నాకే అన్ని కాల్స్ రాలేదు, బేసికల్ గా డాడీకి అన్ని కాల్స్ చాలా వచ్చాయి. చాలా కెనడా నుంచి ఫోన్ చేసి ఆయన అయితే చాలా, ఒక ఆయన అయితే యుఎస్ నుంచి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇంకా దాన్ని ఏ వర్డ్స్ తో చెప్తాం ఇవాళ, వాళ్ళు మాట్లాడిన మాటలు మన దగ్గర అలాంటి. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అంకుల్? 100%. 100% 100 కాదు, 200. రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో? 300 అనుకోవచ్చు, అంతే. 400, 500, 1000 అనుకోండి. ఓ చూడండి ఎంత బాగా నవ్వుతుంది నిహారి ఈ రోజు. ఐ మీన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాన్న ఇంతవరకు ఇంత ఓపెన్ గా ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ మాట్లాడలేదు. డాడీ నిన్న నైట్ వచ్చారు, నాన్న తింటావా అన్నాను, ఏమొద్దన్నారు, పాలు తాగారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా, ఈ 3-4 మాటలే మా మధ్యన కన్వర్జేషన్ జరిగింది అంతే. అది ఎవరు నమ్మరు. ఒకటే ఇంట్లో ఉంటాం, తమ్ముడు నేను డాడీ అందరూ ఉంటాం, కానీ ఎక్కువ ఓపెన్ గా ఏది మాట్లాడరు. తిన్నావా అంతే, ఏం తిన్నావని కూడా అడగరు, తిన్నావా ఓకే, హెల్త్ ఎలా ఉంది ఓకే, అంతే. సో ఈ రోజు నాన్న ప్రేమతో షోలో నాన్న ఫస్ట్ టైం డాడీ ఓపెన్ అప్ అయ్యారు నా ఎంటైర్ లైఫ్ లోనే. సూపర్, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీ ఉంది, కానీ కూతురుగా ఫెయిల్ అయ్యాను, అది ఒక్కటే బాధ. కూతురుగా ఫెయిల్ అవ్వలేదా? కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. 400% సక్సెస్ అయ్యాను. మేబీ అది నాకున్న కొన్ని పాయింట్స్ లో అందరి కూతురులాగా మా నాన్నని చూసుకోలేకపోతున్నాను, ఒక్కటే బాధ. వస్తుంది, టైం వస్తుంది, అన్నిటి టైం వస్తుంది. బట్ నాన్న ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. లేదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏం ఆశించరు, కానీ అది వాళ్ళ ప్రేమ ఒకటే ఆశిస్తారు, ప్యూర్ లవ్ ఉంటది, అదొకటే. ఏంటంటే సమాజంలో కొన్ని కుటుంబాలకి ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఏదన్నా అవ్వచ్చు, కానీ దాని మూలంగా కొంత ఎఫెక్షన్ తక్కువచ్చు, లేకపోతే ఇంట్లో 3-4 పిల్లలు ఉండి వాళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్ ఉండో, లేకపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండో, లేకపోతే బయట నుంచి వచ్చిన కోడళ్ళలో 2-3 అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న వాటికి ఏదో చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని మనము సమాజంతో పాటు నడుస్తూ ఉంటుంది తప్ప అది మనం ఆపేది కాదు, ఆపలేము కూడాను. అది నేను బాగా నమ్ముతాను.
ఎవరి కుటుంబ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. పెద్ద కుటుంబం అది ఇటువరకు అన్ని పెద్ద కుటుంబాలే, ఇవాళ చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరికెవరు ముగ్గురు కూర్చుంటే టేబుల్ ముందు మూడు ఫోన్లు వేసుకొని కూర్చుంటాం. ఓకే. ఇంకా నీ గురించి నేనేమో మంచిగా మాట్లాడాలా, నువ్వు నా గురించి ఏం మాట్లాడాలి డెప్త్? నీకేం బాధ ఉందని అడగటానికి ఏం లేదు. సెల్ ఉందా లేదా, సెల్ ఏంటి చూస్తున్నావు అని అన్నాం అనుకోండి, తండ్రి ఏదో వస్తుందని చెప్తారు, కాదని అనలేము. ఓకే. వాళ్ళు మనంతా అయిపోయారు కదా. ఓకే. అదే చిన్న చిన్న పిల్లలు అయితే ఒక దెబ్బ కొట్టగలం. ఉమ్. ఇవాళ ఆ పెద్దవాళ్ళనన్నా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు వాడు సెల్ ఎందుకు భోంచేయడు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఓకే. వాడు అన్నం తినాలి, సెల్ కావాలి. ఒక్క నిమిషం మీకు కోపం వచ్చినప్పుడే తీసి అవతల పెట్టగలరు. రోజు కూర్చోలేరుగా మీరు. వాడు భోజనం చేసినప్పుడు మీ పని మీకు ఉంటుంది, మీరు బయటికి వెళ్ళిపోతారు, మీరు ఎంప్లాయో వ్యాపారస్తులు ఏదో ఉంటుంది. వాడిని ఎన్నిసార్లు కోపగించుకుంటారు, అవును. వాడికి ఎన్నిసార్లు కాపలా కూర్చుంటారు. వాడు తిన్నప్పుడల్లా మీరు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టగలరు. అంకుల్, ఈ రోజు నాన్నకు ప్రేమతో షోలో నిహారికి మేము ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో అక్కడ ఒకసారి వాళ్ళ బ్రదర్ తో ఒక పిక్ ఉంది, అది ఒకసారి డిస్ప్లే చేయి. సో ఈ ఫోజ్ ఇస్తే లామినేషన్ చేసి మీ ఇంటికి వస్తుంది అంకుల్, నాన్నకు ప్రేమతో షోలో. నేను తట్టుకోలేను. మీ కూతురు అంకుల్, మీ రక్తం అది. నిహారి ప్లీజ్. ఫర్ ద ఫస్ట్ టైం అంకుల్ 15 years తర్వాత నిహారిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూతురికి ఇది ఒక మంచి గిఫ్ట్, మెమరబుల్ గిఫ్ట్ నిహారికి మేము ఇవ్వబోతున్నాం అనమాట. సో దీన్ని పెద్దది లామినేషన్ చేసి నిహారికి అంకుల్ కి గిఫ్ట్ గా పంపుతాం. థ్యాంక్ యూ సో సో మచ్. ఇది పెయింట్ వేసి పంపుతాం. అంకుల్ ప్లీజ్. ఏం చెప్తాం నీ మాటల్లో? నాన్నకు ప్రేమతో. ఆ? నాన్నకు ఎప్పుడు ప్రేమతోనే Okay. అందరం కూడా. Yeah. సో లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంకుల్, నాకు అసలు తెలియదు సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మంచి బిడ్డని కన్నారు. సో మంచి వాల్యూస్ తో పెంచారు. ఆ వాల్యూస్ తో పెంచారు కాబట్టి తనేంటో అని తను చూసుకోకుండా అద్దంలో తను చూసుకుంటే తన నిహారి ఏమో, కానీ బయట సమాజానికి తను ఒక సోషల్ సర్వీస్ చేసే ఒక గొప్ప అమ్మాయి, ఒక గొప్ప ఉమెన్. ఈ రోజు ఎంతో మందికి ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా, తన స్పీచ్ల ద్వారా ఎంతో మంది ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మనం ఏంటో బతికి చూపిద్దాం సమాజానికి, చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది. సో అలాంటి గొప్ప కూతుర్ని కన్నారు అంకుల్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చి నాన్నకు ప్రేమతో షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. అండ్ నిహారి, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ నిహారి. Thank you యాజ్ ఏ so బ్రదర్ గా much. ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మాది. థ్యాంక్ యూ సో సో సింగిల్ మచ్. కాల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.